బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. థర్డ్ ఫేజ్ పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతున్న సమయంలో ప్రస్తుతానికి ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొంది. తెలంగాణ మొత్తంలో చాలా జిల్లాల నుంచి ఉద్రిక్తత, ఒక హై టెన్షన్ వాతావరణం. ఇటు కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరుగుతుంది. ఇటు పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. ఇరు పార్టీలకు సంబంధించిన నేతలు, నాయకులు అలాగే పార్టీ కార్యకర్తలు గొడవలు దిగుతున్నారు. ఇటు మహబూబాబాద్ జిల్లా పొగులపల్లి గ్రామంలో ప్రస్తుతానికి ఇటు కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఈరయ్యతో పాటు మరో 4గురిపై దాడి జరిగింది. ఇటు వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో కూడా కార్యకర్తల మధ్యలో తోపులాట జరిగింది. అలాగే ఇటు సంగారెడ్డి జిల్లా జూకల్లో ఓటర్లకు డబ్బులు ఇస్తున్నారని ఒక వాగ్వాదం అయితే జరిగింది. ఇరు వర్గాల నేతల కార్లకు సంబంధించిన ఆ ప్రాపర్టీస్ని, కార్లని ధ్వంసం చేశారు. అలాగే పలువురికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. ఇటు న్యాల్కల్ మండలం మెట్టల్కుంటలో ఇటు పోలింగ్ సమయంలో సగం ముగిసిన తర్వాత కూడా ఓటేసేందుకు ఒక వ్యక్తి వెళ్ళాడు. పోలీసులు ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఆ వ్యక్తి ఆగకుండా గోడ దూకి మరీ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశాడు. వీళ్ళే పంపారు అంటూ ఇటు కాంగ్రెస్ అలాగే ఇటు బీఆర్ఎస్ రెండు పరస్పరం ఆరోపించుకుంటున్నాయి. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఆ తోపులాటను చెదరగొట్టడానికి ఇటు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. అలాంటి సిచ్యువేషన్ మనం మొత్తం మీద ఇటు చూస్తే ఇటు వరంగల్ జిల్లా, ఇటు మహబూబాబాద్ జిల్లా, ఇటు మరొక చోట వరంగల్ జిల్లా. సో హై టెన్షన్ వాతావరణం. ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్కి సంబంధించిన అభ్యర్థులు అలాగే కొంతమంది లోకల్ నాయకులు వీళ్ళందరూ కూడా గొడవ పడుతున్నారు. సో హై టెన్షన్. మొదటి ఫేజ్, రెండో ఫేజ్లో చెదురుమొదులుగా చిన్నగా ఎక్కడన్నా ఇన్సిడెంట్స్ జరిగాయి. కానీ ఈ థర్డ్ ఫేజ్ మాత్రం చాలా అగ్రెసివ్గా జరుగుతున్నాయి. గొడవలు, కొట్లాటలు అని చెప్పుకోవచ్చు. 4 జిల్లాల నుంచి ఇలాంటి అప్డేట్ ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి వరంగల్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పవన్, మా ప్రతినిధి వెంకటరత్నం ఉన్నారు. వెంకటరత్నంతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటరత్నం, చెప్పండి, ఏం జరిగింది అసలు? ఎందుకు ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు ఎందుకు గొడవ పడుతున్నారు, ఎందుకు కొట్లాడుతున్నారు? ఇక్కడ కళ్యాణ్, ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఆధిపత్య పోరు అనేది మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. పార్టీల గుర్తులతోటి పోటీ చేస్తే అది పార్టీకి సంబంధించినటువంటి విషయం కాబట్టి మళ్ళీ తెల్లాలేస్తే అందరం ఒకే దగ్గర ఉంటామన్నటువంటి ఒక ఆలోచనలతోటి ఆ స్థానిక సంస్థలైనటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ అలాగే ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్లో ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి గ్రామ పంచాయతీ ఎన్నికలకు వచ్చేసరికి పూర్తిగా ఆధిపత్య ధోరణి అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఎవరు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తే మరో 5 ఏళ్ల పాటు వారిది ఆధిక్యం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తమ స్థానాన్ని వదిలిపెట్టుకోవద్దు, ఆధిపత్యాన్ని వదులుకోకూడదు ఇక్కడ అన్నటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ప్రతి ఒక్కరు, అంటే పార్టీలు పేర్లు చెప్తున్నారు కానీ పార్టీలు బలపరిచినటువంటి అభ్యర్థులు ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అలాగే స్థానికంగా ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇండిపెండెంట్ కూడా పోటీ చేస్తున్నారు. ఎవరి బలం ఎక్కువగా ఉంటే అంత స్థాయి ఇక్కడ మళ్ళీ 5 ఏళ్ల వరకు తమ ఆధిపత్యం చూపించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు దీన్ని ఉదాసీనంగా ఉండడానికి కూడా ఇష్టపడకుండా ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడము అలాగే వార్డు మెంబర్ స్థానాలకు కూడా పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో తమ సమీప అంటే తెల్లారులేస్తే అందరూ కలిసే ఉంటారు. కానీ వారిపై ఆధిపత్యం చూపించుకున్నటువంటి ధోరణి స్పష్టంగా కనిపిస్తుండడంతో అనేక సంఘటనలు జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా ఇక్కడ వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట చెరువుకొమ్మ తండాలో కూడా నిన్న జరిగినటువంటి సంఘటన మాత్రం చాలా దారుణంగా, భయంకరంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చలిమంటలు కాగుతున్నటువంటి సమయంలో ప్రత్యర్థులపై వాగ్బాణాలు విసరడంతో రెచ్చిపోయినటువంటి ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా విపరీతమైనటువంటి కొట్టుకోవడం జరిగింది. ఇక్కడ చలిమంటలు కాగుతున్నటువంటి కర్రలతోటి దాడి చేసుకుని ఆసుపత్రిలో పాలయ్యారంటే ప్రస్తుతం ఏ విధంగా ఉన్నది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. క్షతగాత్రులు మాత్రం రాత్రికి కూడా అక్కడ సమీపంలో ఉన్నటువంటి నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాల పాలైనటువంటి వాళ్ళ పరిస్థితి కూడా కొంత తీవ్రంగానే ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ రోజు ఎన్నికలు జరుగుతుండగా కూడా మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కొత్తగూడ మండలం అలాగే పోగులపల్లి గ్రామంలో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఎన్నికలకు ఓట్లు వేస్తున్నానికి వెళ్తున్నటువంటి క్రమంలో అలాగే వెళ్తున్నటువంటి వాళ్ళు వస్తున్నటువంటి క్రమంలో ఒకరికొకరు ఆ చూపుల్లోనే ఒకరికొకరు ఒక విద్వేషాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ విద్వేషాలు తట్టుకోలేక ఎవరైనా మాట జారి
జారితే మాట తూలితే మాత్రం అది విపరీతమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ గుంపులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు మిగిలినటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా తమ బలాబలాన్ని చూపించుకునే విధంగా ఎవరిని ఏ మాట అన్నా కానీ తట్టుకునేటువంటి పరిస్థితి లేదు, తగ్గే పరిస్థితి లేకపోవడంతో అది భౌతిక దాడుల వరకు వెళ్తుంది. అందులో ఈరోజు పోగులపల్లి తండాకు సంబంధించినటువంటి విషయానికి వచ్చేసరికి అక్కడ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఈరియాతో పాటు మరికొంతమంది కూడా కొట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఒకరి మీద ఒకరి ఆరోపణలు మాత్రం ఎప్పుడు చేసుకుంటున్నారు కానీ బీభత్సమైనటువంటి అంటే దాడులకు పాల్పడడంతో ఇక్కడ ఒక మహిళ కూడా ఆ స్పృహ తప్పి పడిపోయినటువంటి పరిస్థితి. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు మహిళను రక్షించేటువంటి క్రమంలో పక్కనే ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా తీవ్రమైనటువంటి గాయాలైనటువంటి పరిస్థితి. ఒక ఆర్మీ జవాన్ కూడా ఓటు వేయడానికి ఇక్కడ తన తండాకు వచ్చాడు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తన ఓటు కూడా వినియోగించుకోవడానికి ఆర్మీ జవాన్ వస్తే అతన్ని కూడా కొంతమంది మూకుమ్మడిగా చుట్టుముట్టి భౌతికంగా దాడి చేశారని చెప్పి తను కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి ఘటనలు చిన్న సంఘటనలే అనుకుంటున్నాం కానీ అది తీవ్రమైనటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే మరో 5 ఏళ్ల పాటు ఇక్కడ ఒకరికొకరు ప్రత్యర్థులుగానే మిగిలిపోతున్నారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒకే గ్రామంలో ఉండేటువంటి వాళ్ళు, ఒకే స్ట్రీట్ లో ఉండేటువంటి వాళ్ళు, కొన్ని కుటుంబాలు అయితే ఒకే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వ్యక్తులు పోటీ చేస్తున్నటువంటి సందర్భం. కానీ ఇక్కడ పార్టీల పరంగా చీలిపోయి విద్వేషాలు పెంచుకుంటూ ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు కూడా పాల్పడుతున్నారు. ఇక్కడ సంఘటన తెలిసిన తర్వాత పోలీసులు మాత్రం ఇక్కడ ఎక్కడ కూడా ఉదాసీనంగా మాత్రం వ్యవహరించడం లేదు. ఎవరైనా సరే డిస్టర్బ్ చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తే వారిని కూడా తీసుకెళ్లి ఇక్కడ బైండ్ ఓవర్ చేసేటువంటి పరిస్థితులు ముందుగానే ఉన్నాయి. ఇప్పటి వరకు ఇక్కడ 3 విడతల్లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా అటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి కొంత ఎక్కువగా సంఘటన జరగలేదని చెప్పుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి మొదటి విడతలో కూడా ఆ సెన్సిటివ్ ఏరియాస్, రెండో విడతలో అలాగే 3వ విడతలో కూడా ఆ సెన్సిటివ్ ఏరియాలని గుర్తించిన తర్వాత మొదటి విడతలో 77 సెన్సిటివ్ ఏరియాలు గుర్తించి అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే రెండో విడతలో 80 సెన్సిటివ్ ఏరియాలు గుర్తించి అక్కడ కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. 3వ విడతలో కూడా 68 సెన్సిటివ్ ఏరియాలు గుర్తించి అక్కడ కూడా బందోబస్తు ఏర్పాటు చేసుకుంటూ మళ్ళీ సంఘటనలు ఎక్కడగా పునరావృతం కాకుండా ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. కానీ కొంత తీవ్రమైనటువంటి పరిణామాలు ఉన్న దగ్గర ఆ ముందస్తు సమాచారంతో కొంతమందిని బైండ్ ఓవర్ చేసేటువంటి పరిస్థితులు కూడా జరుగుతున్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఎన్నికల సరళికి మాత్రం ఎవరు అడ్డు వచ్చినా ఎన్నికల కమిషన్ నియమావళి నిబంధనలు అనుసరించి మాత్రం పోలీసులు స్ట్రిక్ట్ రూల్స్ ను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ రూల్స్ ఉన్నంత వరకు ఓకే, పోలింగ్ సెంటర్ల వరకు బందోబస్తు బాగానే ఉంది. కానీ బయటికి వెళ్ళిన తర్వాత గ్రామాల్లో, గ్రామ పొలిమేరల్లో అంటే మెయిన్ సెంటర్లలో కూడా ఒకరికొకరు ప్రత్యర్థులు దూషించుకుంటూ దాడి చేసుకుంటూ ఉంటున్నటువంటి పరిస్థితి కలవరపరుస్తుంది. కొంతమందికి కూడా నర్సంపేటలో మాత్రం జరిగినటువంటి ఆ చెరువు కొమ్ము తండాలకు సంబంధించి కూడా చాలా తీవ్రమైనటువంటి ఆ గాయాలు కూడా జరగడాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ రోజు మహబూబాబాద్ అలాగే జరిగింది. ఇక్కడ సర్పంచ్ అభ్యర్థులు గెలిచిన తర్వాత కూడా ఒకరికొకరు అంటే ముందే రేపు ఎవరు గెలుస్తారో చూస్తాము, మీ అంతా చూస్తాము, మళ్ళీ వచ్చే 5 ఏళ్ళు మావే అన్నటువంటి విషయాలు చూసి తట్టుకోలేక కూడా ఇక కళ్యాణ్ రైట్ వెంకటరత్నం, మీరు ఒక్కసారి లైన్లో ఉండేది. ఇటు లేటెస్ట్ అప్డేట్ వస్తుంది, ఇటు సంగారెడ్డి నుంచి కూడా, సంగారెడ్డిలో కూడా కొంత డిస్టర్బెన్సెస్ జరిగాయి. అక్కడ కూడా ఎలాంటి సిచ్యువేషన్ ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మహేష్ ఉన్నారు, మహేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహేష్, చెప్పండి, సంగారెడ్డిలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ప్రస్తుతానికి? ఖచ్చితంగా కళ్యాణ్, ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఇటు మెదక్ కావచ్చు, సిద్దిపేట కావచ్చు, 2 జిల్లాల్లో ప్రశాంతంగా వాతావరణం ఉంది. ఇటు సంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్టయితే ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. మనం చూసుకున్నట్టయితే న్యాల్కల్ మండలం మెటల్కుంట గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంటే పోలింగ్ సమయము పూర్తయిన తర్వాత ఓటు వేయడానికి గోడ దూకి లోపలికి వచ్చిన వ్యక్తికి బీఆర్ఎస్ పార్టీ వారే లోపలికి పంపారని చెప్పి కాంగ్రెస్ పార్టీ వారు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పంపారని చెప్పి ప్రధానంగా ఇద్దరు ఒకరిపై ఒకరు బురద జల్లుకునే ప్రయత్నం చేసి ఈ ఇద్దరి మధ్యలో ఘర్షణ వాతావరణం చోటుకుంది. అక్కడ ఉన్నటువంటి పోలీసులు కల్పించుకొని వారిని చెరగొట్టిన పరిస్థితి ఉంది. అక్కడ అదే పరిస్థితి చూసుకున్నైతే చూసుకున్నైతే నారాయణఖేడ్ మండలం జుక్కల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎందుకంటే నిన్నటి రోజు రాత్రి సమయంలో డబ్బులు పంచారని చెప్పి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య ఇరు వర్గాలు కూడా ఘర్షణకు దిగారు. ఇద్దరి బండ్ల కాళ్ళకు సంబంధించి ఒక అద్దాలు పాల్గొట్టిన సందర్భాలు చూస్తున్నాం. ఇటువంటి సంఘటన చూస్తుంటే ఒకరి మీద ఒకరు పెట్టుకుంటారు. ఇటు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికార దాహంతో అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మమ్మల్ని అనవసరంగా ఇబ్బందులకు గురి చేసి కేసులు నమోదు చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ సంగారెడ్డి జిల్లాలో ఇటు నారాయణఖేడ్ కావచ్చు, జైరాబాద్ నియోజకవర్గాల్లో ఒక ఉధృత వాతావరణం అని చెప్పుకోవచ్చు. అంటే పోలింగ్ సరళి పెరుగుతున్నా కూడా ఇటువంటి సంఘటనలు చూసుకోవడం
చాలా ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పి ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా భయాందోళనకు గురి చేసే విధంగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇటు నారాయణఖేడ్ కావచ్చు, జైరాబాద్ నియోజకవర్గాల్లో ఒక ఉధృతమైన పరిస్థితి ఉన్నది మనకు తెలుస్తుంది. అంటే ఇప్పటికీ పోలీసులు కూడా రంగప్రవేశం చేస్తున్నారు, ఖచ్చితంగా చెదురుమారు చేసుకుంటూ అక్కడి నుంచి చెల్లాచెదురు చేస్తున్నారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది చేయదని చెప్పి ఇప్పటికే సంగారెడ్డి ఎస్పీ కూడా పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు సిద్దిపేటకు సంబంధించి సిపి విజయ్ కుమార్, అదేవిధంగా ఇటు మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు కూడా పర్యవేక్షణ చేస్తూ ఎటువంటి అల్లర్లు సృష్టించకుండా, ఓటర్లకు ప్రలోభ పెట్టకుండా, ఎవరి ఓటర్లను ఇబ్బంది చేయకుండా చూసే పరిస్థితి మనం చూస్తున్నాం. మనం చూసుకున్నట్టయితే సంగారెడ్డి జిల్లాలో ఇటువంటి వాతావరణం నెలకొల్లని చెప్పుకోవచ్చు కళ్యాణ్. అయితే మహేష్, ఒక విజువల్లో మనం ఒక మనిషి తల పగిలిపోయినట్టు కనిపిస్తుంది, తనకు ఒక హెడ్ బ్యాండేజ్ ఉంది, తనని పోలీసులు అడ్డుకున్నారా? ఆ వ్యక్తేనా గోడ దాటి వెళ్ళాలని ప్రయత్నించింది? అంటే ఆ విషయానికి వస్తే అతను నిన్నటి రోజు రాత్రి జరిగిన సందర్భం చెప్పుకోవచ్చు. ఎందుకంటే డబ్బులు పంచుతున్నారని చెప్పి ఉద్దేశం కొద్ది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మధ్య ఈ యొక్క గొడవలు జరిగినాయి. ఇద్దరు కూడా తలలు పలగొట్టుకున్న పరిస్థితి. వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి చేరుకున్నారు, కారు అద్దాలను పలగొట్టుకున్నారు. ఒకరికొకరు డబ్బులు మీరు పంచుతున్నారంటే మీరు అని చెప్పి ఒకరిపై ఒకరు బురదలుకునే ప్రయత్నం చేసుకొని చేయి వేసుకొని ఒక కారు అద్దాలను కూడా పలగొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు మాత్రం ఓటేయడానికి మెటల్కుంటకు ఒక కంపౌండ్ వాళ్ళు దూకినటువంటి వ్యక్తిని ఇరు వర్గాలు కూడా గడబడి చేసుకున్నారు. గేట్ మీద నుండి మీరే దొంగ ఓటు వేస్తున్నారని చెప్పి ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇటు కాంగ్రెస్ పార్టీ ఒకరిపై ఒకరు బురదలుకునే ప్రయత్నం అయితే మనకు జరుగుతుంది కళ్యాణ్. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఇటు మొత్తం మీద ఇటు వరంగల్లో చూస్తే ఇటు మహబూబాబాద్ అలాగే ఇటు నర్సంపేట్, ఈ రెండు ప్లేసెస్లో కూడా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్కి సంబంధించిన నేతలు నాయకులు పరస్పరం ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఇటు మహబూబాబాద్కి సంబంధించి చూస్తే అక్కడ సర్పంచ్ క్యాండిడేట్ తనతో పాటు ఉన్న కాంగ్రెస్కి సంబంధించిన ఒక 4 వ్యక్తులపై కూడా దాడి జరిగినట్టు తెలుస్తుంది. ఇటు మెదక్ సంబంధించి మనం ఒకసారి చూస్తే కనుక మెదక్లోని ఇటు సంగారెడ్డికి సంబంధించిన న్యాల్కల్ మండలం మెటల్కుంటలో కూడా పోలింగ్ కేంద్రం దగ్గర కూడా కొంచెం హై టెన్షన్ వాతావరణం మనం విజువల్స్లో చూడొచ్చు. ఇటు పోలీసులు వచ్చి రంగంలోకి దిగి వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నం చేయడం, అలాగే ఒక మహిళ స్పృహ కోల్పోయింది, తనని హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం. అలాగే ఇటు సంగారెడ్డిలో ఒకసారి మనం చూస్తే కనుక అక్కడ కార్లని ధ్వంసం చేసుకున్నారు. ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఒకరిపై ఒకరు పరస్పరం మీరు డబ్బులు పంచుతున్నారు అంటూ ఒకరిపై ఒకరు గొడవకి దిగి ఆ కార్లను కూడా ధ్వంసం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఒక మనిషి తల కూడా నిన్న రాత్రి ఒక గొడవలోనే దీనికి లోకల్ బాడీ ఎలక్షన్స్కి సంబంధించిన ఒక గొడవలోనే తన తల కూడా పగిలిపోవడం. సో మొత్తం మీద హై టెన్షన్ వాతావరణం తెలంగాణ మొత్తం మీద ఇప్పుడు మనం చూస్తే కనుక హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఒక్కసారి అసలు థర్డ్ ఫేజ్లో అసలు ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఏం జరుగుతుంది అనేది ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. 3752 గ్రామ పంచాయతీలకు సంబంధించి థర్డ్ ఫేజ్లో ఎలక్షన్స్ జరుగుతున్న వేళ మేజర్ ఫ్లాష్ పాయింట్ మనం చూస్తే ఇటు కామారెడ్డి, ఇటు మెదక్, సంగారెడ్డి, వరంగల్, మహబూబాబాద్, నర్సంపేట్ ఈ ఏరియాస్లో ప్రస్తుతానికైతే ఇటు కాంగ్రెస్ అలాగే ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన శ్రేణులు గొడవకు దిగుతున్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. సో పోలీసులు మాత్రం